హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జొనాక్స్ అమర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికి మీరు ఏదైతే అనుకున్నారో అదే అంచనా నిజమైంది. ఈరోజు ఫస్ట్ నుంచి కూడా మీరు టీడీపీకి ఖచ్చితంగా 151+ వచ్చే అవకాశం ఉందన్నారు. ఈరోజు అదే చూసాం. సో ఎలా అనిపిస్తుంది సార్? ఇది ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్టరీ అండి అది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అంత ఉందనేది మేము అబ్జర్వ్ చేశాము. సిబిఎన్ ఫోరంగా మేము అబ్జర్వ్ చేశాము. 151కి ఒక సీట్ ఎక్స్ట్రా వస్తుందని చెప్పాము. ప్లస్ సెంట్రల్లో కూడా 20+ వస్తాయనే చెప్పాము. ఇప్పుడు అదే జరగబోతుంది. 20+ అంటే 2022 వరకు వస్తాయని చెప్పాము. ఎందుకంటే ఆ వేవ్ అలా ఉంది. ప్రజల వ్యతిరేకత బాబు గారు కావాలని ప్రజలు అంత విశ్వసిస్తున్నారు. నమ్మకం, ధైర్యం, ఆ మాట, స్వేచ్ఛ, అంటే ఇవన్నీ కారణాలండి. ఒక్క కారణం కాదు అది. అందుకోసమే అది లాస్ట్కి జగన్కి రావడానికి 151 ఏదైతే కారణాలు ఉన్నాయో దానికి ఇంకా 10 రెట్లు కారణాలు ఉన్నాయి కాబట్టి 151కి ప్లస్ అని చెప్పాము. అదే రైట్. అయితే అంటే ప్రధాన కారణం ఈ కూటమి గెలవడానికి మొదటి నుంచి కూడా లోకేష్ గారు పాదయాత్ర చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పేసి అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రకంగా కలిశారు, అనౌన్స్ చేశారు. కానీ దానికన్నా ముందు నుంచి కూడా లోకేష్ గారు చాలా బ్యాటిల్ చేశారని చెప్పేసి అంటారు. సో దానికి లోకేష్ గారు యూత్ని కనెక్ట్ చేశారండి. మనకి యూత్, టీడీపీకి మధ్య యూత్ మిస్సింగ్ ఉండే. తర్వాత బాబు గారు ఎనీవే హీస్ ప్రూవెన్ లీడర్. బాబు గారు విజనరీ లీడర్. ప్లస్ బాబు గారిని అరెస్ట్ చేయటం ఒక మెయిన్. దానివల్ల ఈ వేవ్ పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పవన్ కళ్యాణ్ అలియన్స్ కానీ, ప్లస్ మనం పథకాలు కానీ, ప్లస్ మనం తీసుకెళ్లే విధానం, ఇవన్నీ అండి. ఒక్క రీజన్ కాదు అది. ప్లస్ మాలాంటి వాళ్ళు ఎన్ఆర్వీసీ, ఎన్ఆర్ఐస్, ఏపీ బయట ఉన్నవాళ్ళు స్వచ్ఛందంగా రావటం కానీ, అందరూ వాళ్ళు గెలిచినట్టు ఫీల్ వాళ్ళే ఎలక్షన్స్కి వెళ్తున్నట్టు, ప్రతి ఓటరు అనుకొని మనమే పోటీ చేస్తున్నట్టు అనుకొని ఎలక్షన్ చేసినారు. ప్లస్ అందరూ కూడా బాబుకి జగన్కి మధ్యలో అన్నారు కానీ పార్టీల మధ్యలో అనుకోలేదు ఎవరు. బాబు గారికి జగన్ గారికి మధ్యలో అనుకున్నారు ఎలక్షన్స్. ఇవన్నీ కారణాలండి, ఒక కారణం కాదు అది. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అనమాట. దానివల్ల ఎలక్షన్ ఇలా 95% పైన రిజల్ట్ రావడానికి దట్స్ ఓన్లీ రీజన్. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసింది సార్. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అందరూ కూడా ఫస్ట్ నుంచి అంత మెజారిటీతో అతను గెలుస్తాడని చెప్తే అవన్నీ కూడా పుకార్లు అని చెప్పేస్తున్నారు. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ మంచి మెజారిటీతో ఇంకా ముందుకు వెళ్తున్నారు. సో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా చాలా సౌమ్యంగా ఉన్నారు, చాలా న్యూట్రల్గా ఉన్నారు. బీజేపీకి ఏదైనా సీట్స్ తక్కువైనా కానీ నా దాంట్లో తీసుకొని అనటం కానీ, 100 సీట్లు పోటీ చేసి 20 గెలవటం కన్నా 25 పోటీ చేసి 25 గెలవాలనే తన సిద్ధాంతం. కొన్ని చేసినా కానీ 100% గెలవాలనే సిద్ధాంతం. ప్లస్ బాబు గారికి ఇచ్చిన సపోర్టు, అరెస్ట్ అయినప్పుడు కానీ ప్రచారం చేసిన విధానం కానీ, తను ఒకటే చెప్పేవాడు కార్యకర్తలకు అన్నిటికీ, మీ అభిమానం ఓటు రూపంలో చూపెట్టండి, అప్పుడే మనం అనుకున్నది అవుతుంది, మీ అభిమానం నెరవేరుతుంది అని చెప్పేసి ఆ స్ట్రైట్ మెసేజ్ ఇవ్వటము, అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేయటము. దర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఉన్నాయి, ఒక్క రీజన్ కాదు అది. చాలా రీజన్స్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారి స్ట్రెంత్. దానివల్ల 21 సీట్లకి 21 సీట్లు గెలవగలుగుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు చెప్పవచ్చా ఏమైనా? అంటే లైక్ ఇప్పుడు మన షర్మిల గారు ఉసురు తగిలిందని కొంతమంది అంటున్నారు, లేకపోతే బాబు గారిని అరెస్ట్ చేయించారు, అది చాలా తప్పు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు, తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసేసారని చెప్పేసి అంటున్నారు. సో వాటిలో మీరు దేని గురించి మాట్లాడారు? మేజర్గా బాబు గారిని అరెస్ట్ చేయటమే ఫస్ట్. అది అరెస్ట్ చేయకపోవడం అంటే ఇంత అయ్యేది కాదు. అంటే ఇంత మాలాంటి వాళ్ళు ఉద్యమం లాగా వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు కదా ఎలక్షన్స్కి. అది నెంబర్ 1 రీజన్ అది. ఇంకా దేవాలయాలు అవన్నీ అయితే ఇంకా అవన్నీ ఎక్స్ట్రీమ్ లెవెల్ చేసేసినాడు. పథకాలు ఇచ్చానని లాక్కోవటం అదొకటి. పరిపాలన రాదు, చూసి చదవటం రాదు, ప్రెస్ మీట్లో ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేడు, పరిపాలన ఏంటో తెలియదు. ఇవన్నీ చాలా రీజన్స్ ఉన్నాయండి. ప్లస్ మాట్లాడే స్వేచ్ఛ లేదు, బతికే స్వేచ్ఛ లేదు, ఏది కూడా నీకు నచ్చింది చేయడానికి స్వేచ్ఛ లేదు అక్కడ. ప్రతిదీ కూడా అణిచివేత ధోరణి, ప్రశ్నించేవాడిని చంపేయటము, గొంతు బిచ్చుకేయటము, మాట్లాడకుండా చేయటము, వాడి మీద కేసులు, లీడర్లను తీసుకెళ్ళి కొట్లాడటము, హింసించటము, కొట్టటము, జైల్లో పడేయటము, ఇవన్నీ ఒక్కటి కాదండి. దళితుల మీద దాడులు, మైనార్టీల మీద, దళితుల మీద, ఇంకా వీళ్ళని మిగిలిచ్చారని ఏం లేదు, పిల్లల మీద, పెద్దల మీద, ప్రతి ఒక్కరి మీద అరాచకాలు, దోపిడీలు,
నేచర్ అండి. సమాధానం ఈ ఓటమికి కారణం ప్రకృతి తను చేసిన ఏదైతే నష్టం ఉందో అదొక రీజన్. ఆయన ఎక్కడికో క్యాన్వే వెళ్ళాలని చెట్లు నరకటం, మైనింగ్స్ అన్నీ దోచుకుంటాం, ఇవన్నీ ప్రకృతి అనే శాపం అండి. ఇవన్నీ ప్రకృతి అతన్ని అలా చేసింది. అలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒక మంచి పని లేదండి చెప్పడానికి. 100 అంటే అన్ని వందల రీజన్స్ ఉన్నాయి చెడు చెప్పడానికి. అంటే ఒక్క మంచి పని కూడా లేదు చెప్పుకోవడానికి. సో మనం ఈ రిజల్ట్స్ తర్వాత ఇంకా జరుగుతున్నాయి, కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖ్యంగా ఆయన కంటతడి పెట్టుకున్నారు. నేను ప్రజలకు చాలా మంచి చేశాను, అయినా సరే ప్రజలు నన్ను గెలిపించలేదు, మరీ దారుణంగా అంటే ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఉండే అన్ని సీట్లు కూడా అతనికి రాలేదు, దగ్గరగా 9-8 అని చెప్పేసి అంటారు. సో దానికి సింగిల్ డిజిట్కి స్టిక్ అయిపోతాడండి. ఇంకా పార్టీ కూడా ఉండదు, ఇక జగన్మోహన్ కూడా ఉండడు ఇంకా. ఎందుకంటే ఇంకా అది ఎవరు ఉండరండి ఆ పార్టీలో ఉన్న 9 మంది 10 మంది కూడా ఎవరు ఉండరు. అందరూ వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అతని సంగతి తెలుసు. అతను పార్టీ రన్ చేయలేడు, ఒకరోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలేడు, అసెంబ్లీకి రాడు, సమాధానం చెప్పడం రాదు, ప్రశ్నించడం రాదు. ఇంకా అలాంటి ఇంకా పరిపాలన ఎలా చేస్తాడు? ఓన్లీ ఒక ఛాన్స్ అని అందరికి ముద్దులు పెట్టేసి అప్పుడు అధికారంలోకి వచ్చాడు. తర్వాత ఇంకంతా పరిపాలన మీరు చూశారు కదా లాస్ట్ 5 days. కాబట్టి అతన్ని వెంట ఎవరు ఉండరు. ఓకే, ఇప్పుడు ఇవాళ చూశారు కదా ఎలక్షన్ కౌంటింగ్ అవుతుంది, అతను ఒక్కడే ఉన్నాడు, అతను వెనక ఎవరు లేరు. ఆ ఓఎస్డీ అతను తను ఇద్దరు ఉన్నారు. అది ఇవాళే అలా ఉన్నారంటే ఇంకా ఆల్రెడీ బయటకు వస్తుంది సజ్జల గారు పరారులో ఉన్నారని చెప్పి. అందరు పరారులో ఉన్నారండి. ఎలక్షన్ వదిలేసి వెళ్ళిపోయారు, కౌంటింగ్ వదిలేసి వెళ్ళిపోయారు అందరూ. మధ్యలోనే గుడివాడ కానీ నాని కానీ విజువల్స్ అయితే బయటకు వచ్చాయి, అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మన వల్ల కాదని చెప్పేసి, ఎందుకంటే అంత మెజారిటీ కాదని చెప్పి అర్థమైపోయింది, వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంట తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల గారు తప్ప ఇంకెవరు లేరా? సజ్జల కూడా ఉండడండి. సజ్జలకి ఏం అవసరం? సజ్జలే ఓడిపోయిన తర్వాత సజ్జలకి ఏం అవసరం? ఎవరు ఉండరండి ప్యాలెస్. వాళ్ళు గెలిచిన 9-10 సీట్లు కూడా మనం వీక్ ఉండటం వల్ల గెలిచారు వాళ్ళు. అరకు మనం టీడీపీకి ఇచ్చి బీజేపీకి ఇచ్చాము, అది ఓడిపోయారు. బద్వేలు బీజేపీకి ఇచ్చాము, అది టీడీపీ సీట్ అయితే అది ఓడిపోయాము. అందుకనే ఇట్లాంటి కారణాలతోని మనం ఓడిపోయినాము. అంటే బీజేపీకి ఇవ్వడం వల్లే అంటే లాస్ట్ మూమెంట్లో అది టీడీపీ సీట్ బీజేపీ ఇవ్వటం వల్ల బద్వేలు ఓడిపోయినాము. అరకు కూడా అంతే అండి, టీడీపీకి ఇచ్చి మళ్ళీ బీజేపీకి చేంజ్ చేయడం వల్ల అది ఓడిపోయాము. అలా మనం ఓడిపోయాము. లేదంటే 100కి 100, 175కి 175 కొట్టేసాం మనం. ఒక జగన్మోహన్ రెడ్డి తప్పించి మిగతా వాళ్ళందరూ కొట్టేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఓటింగ్ శాతం కూడా తగ్గింది అంటారంటే లాస్ట్ టైం ఆయన 90,000 మెజార్టీతో గెలిచిన ఏముంటుందండి ఇంకా. ఎందుకంటే వాళ్ళ కులం ఏదైతే వాళ్ళు చెప్తున్నాడో, రెడ్డిస్ క్రిస్టియన్ ఏదైతే చెప్తున్నారో వాళ్ళే హేట్ చేస్తున్నారండి, వాళ్ళే ద్వేషిస్తున్నారు. అదే కారణం. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సార్. ఎందుకు 151 సీట్స్ గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇప్పటికీ అప్పుడే టైం 6 అవుతుంది, ఇప్పటికీ కూడా కనీసం 10 సీట్లు కూడా సింగిల్ డిజిట్కి స్టిక్ అయిపోతాడండి. పొద్దున ఫస్ట్ అవర్లో నేను చెప్పాను, నేను 8 గంటలకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి విల్ బి సిట్టింగ్ టు సింగిల్ డిజిట్ అండి, ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పాను. అదే సార్. అలాగే ఇక్కడ కింగ్ మేకర్ అని ఎవరైనా పర్సన్ పేరు చెప్పాలంటే ముఖ్యంగా కేకే. సో కిరణ్ కొండేటి అతని సర్వే నిజానికి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్గా వచ్చినాయి. అతను ఇంకెక్కువ వచ్చినాయి కదండి సీట్స్. అంటే పవన్ కళ్యాణ్ 21 అన్నారు, 21 వచ్చాయి. ఇప్పుడు టీడీపీకి ఇంకెక్కువ వచ్చినాయి సీట్స్. 161 చెప్పారు, బట్ ఇంకెక్కువ వచ్చింది కదా. కాబట్టి సర్వే ఆల్మోస్ట్ 100% మ్యాచ్ చేశారు. అండ్ అతను ఒక్కలే చెప్పారు అంత సర్వే. అతను చెప్పిన ప్రకారం దానికన్నా ఎక్కువ వచ్చాయి. ప్లస్ నెక్స్ట్ సెకండ్ నేను చెప్పాను 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుందని. సెకండ్ మనం మ్యాచ్ చేసాం ఆ సర్వేని, అంటే నియరెస్ట్ మ్యాచ్ చేసింది మనం. ఇంకా తర్వాత మిగతా వాళ్ళంతా 150 అట్లా చెప్పారు, 130, 150, 120 అలా చెప్పారు. కానీ మనం ఈ 2 ఫిగర్స్ మాత్రం మనమే చెప్పాము, కేకే గారు ఒకటి, నేను ఒకటి. దాని తర్వాత 150 పైన ఎవరు చెప్పలేరు. తనున్న రవిప్రకాష్ కూడా 150 ఇచ్చారు. నేను 151కి ఒక సీట్ ఎక్కువ కానీ తక్కువ అయితే ఉండదని చెప్పాను. కాబట్టి ఈ 150+ అనేది మన ఇద్దరమే ఇచ్చామండి రిపోర్ట్. మీరు అలా ఒక అంచనాకు వచ్చారు? ఎట్లా వర్క్ చేసాం కదండి అక్కడ. పరిస్థితులు ఏంటి, లాస్ట్ ఎలక్షన్స్లో ఎందువల్ల అతనికి 151 వచ్చాయి, ఈ ఎలక్షన్స్లో 151 కన్నా పైన ఎందుకు వస్తాయి, ఏం చేసాము, ఎలా మనం
ఆకర్షించాము. ఏ ఒక్క అవకాశం వదులుకోలేదండి. అలయన్స్ అనుకోండి, పథకాల గురించి అనుకోండి, పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకోండి, పథకాలు అనౌన్స్ చేయడం అనుకోండి, ఏ ఒక్క ఛాన్స్ మనం వదులుకోలేదు. బాబు గారి మీద సింపతి ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, తన మీద నెగిటివ్ లేదు. అలా ప్రతి విషయంలో మనం పాజిటివ్ ఉన్నామండి. ఈ విషయంలో నెగిటివ్ అనేది లేదు కాబట్టి. అలాగే జగన్ ఎవరైతే ఎక్కువగా నమ్ముకున్న మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఘోర పరాజయాన్ని అయితే ఈరోజు చూడడం జరిగింది. ముఖ్యంగా రోజా గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, వాళ్ళు ఎవరు కనిపించట్లేదు సార్. మీరు ఎక్కడుంటారండి అసలు? అందరూ ఈ 5 years జైల్లో రెస్ట్ తీసుకోవడం తప్పించి వాళ్ళు చేసేది ఏం లేదు. అందరూ జైలుకి వెళ్ళిపోతారు, అందరూ జైల్లో రెస్ట్ తీసుకుంటారు. అంటే అంత అవినీతి చేశారా? అవినీతి కాదు, లక్షల రెట్లు, అది 100,000 రెట్లు కాదు, అది లక్షల రెట్లు అవినీతి, అరాచకం, అవినీతి కొన్ని లక్షల వేల రెట్లు అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు హోంశాఖ ఎవరికి వెళ్ళబోతుంది? అంటే బాలకృష్ణ గారి పేరు వినిపించింది నాకు. బాలకృష్ణ గారికి హోంశాఖ ఇస్తారు, ఆయన దిబిడి చేస్తాడు మొత్తం. ఆయన బాలయ్య గారు అది బాబు గారు చూసుకుంటారండి. బాబు గారు మీకు తెలుసు కదా. అవును సార్. ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దాంట్లో చాలా ఉంటాయి. ఎన్నిసార్లు గెలిచారు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ప్రాంతీయ ఈక్వేషన్స్ ఉంటాయి, అలా బోల్డ్ ఈక్వేషన్స్ ఉంటాయి. దాని ప్రకారం చేస్తారు. కొత్త వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈసారి అంతమందికి ఎలా అకామిడేట్ చేస్తారు, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. చాలా టఫ్ జాబ్ అది. ఎందుకంటే ఎమ్మెల్యేస్కి బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎంత టఫ్ జాబో, ఇప్పుడు ఇది కూడా డెసిగ్నేషన్స్ ఇచ్చేటప్పుడు కూడా అంతే కష్టం ఉంటుంది. సో ఆల్రెడీ మోదీ గారి దగ్గర నుంచి బాబు గారికి కాల్ కూడా వచ్చిందండి. కింగ్ మేకర్ అండి మోడీ గారు. బీజేపీలో సెంట్రల్లో బాబు గారు కింగ్ మేకర్ అవుతారు. అది ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. అది May 13th రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. మనకు అక్కడ 20 నుంచి 22 మధ్యలో వస్తాయి. బాబు గారు మెజారిటీ అనేది కింగ్ మేకర్ అవుతారు బీజేపీకి అని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నారో వాటి వల్ల మనకి చాలా మేలు జరగబోతుందని కూడా చెప్తున్నారు. స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుంది, సెంట్రల్ నుంచి మనకు వచ్చే ఫండ్స్ క్లియర్గా వస్తాయి, ప్రాజెక్ట్స్ వస్తాయి, పన్నులు మనం గట్టిగా అడిగి తీసుకోగలుగుతాము. సెంట్రల్ మనమే ఉంటాం కాబట్టి, స్టేట్ మనమే ఉంటాం కాబట్టి, స్టేట్ చాలా కూల్గా ఉంటుంది, చాలా గ్రీన్గా, సవ్యస అంత ప్రకృతి చాలా క్లియర్గా ఉంటుంది. సార్ ముఖ్యంగా వర్మ గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అతను చాలా చాలా తాహతపడ్డాడు అతను. సో వర్మ గారి గురించి ఏం చెప్తారు? త్యాగం చేశారు కదా, సీట్ త్యాగం చేసి గెలిపించారు. ప్రతిఫలం ఆల్రెడీ ఎమ్మెల్సీ తనకుండే తను ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉండరు కదండి ఇప్పుడు మేనేజ్, అక్కడ చూసేదంతా వర్మ గారే కదా. ఆల్మోస్ట్ అతను కూడా ఎమ్మెల్యే అన్నట్టే కదా. కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు కదా బాబు గారు, అదేమి ఇబ్బంది లేదు. మేనేజ్మెంట్ అక్కడ లోకల్ పాలిటిక్స్ అంతా వాళ్ళే చూస్తారు కదా. ఎందుకంటే తన మూవీస్లో ఉంటారు, పాలిటిక్స్లో ఉంటారు, అన్నిట్లో ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ తర్వాత సెకండ్ ఆయనే ఉంటారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ లేనప్పుడు అల్టిమేట్లీ ఆయనే ఫస్ట్ అవుతారు. కాబట్టి అదేమి ఇబ్బంది లేదండి, బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే. అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి ప్లేస్లో చూడబోతున్నాం? ఇంతమంది హోంశాఖ అంటున్నారు, డిప్యూటీ సీఎం అంటున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటున్నారు, చాలా చెప్తున్నారు. అది బాబు గారు చూసుకుంటారండి. ఎందుకంటే మనం ఆలోచించిన మన ఆలోచనకి అందలేం బాబు గారు ఆలోచన. తన ప్లానింగ్, తన ఈక్వేషన్స్ మనం బ్యాలెన్స్ చేయలేము. కాబట్టి బాగా చూసుకుంటారండి.